అమరావతిలో ఈరోజు బిగ్ డే. ఏపీ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యాయానికి నాంది పలుకుతూ అమరావతి ఒక చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకి కాసేపట్లోనే పునాది రాయి పడనుంది. ఈ కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్లు హాజరు కానున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఇవాళ సాయంత్రం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతున్నారు. 2 వరుసల్లో 8 భారీ టవర్లు నిర్మిస్తారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలురాయిగా నిలవబోతోందని చెబుతోంది ప్రభుత్వం. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతికి తీసుకురావడంలో IBM, TCS, L&T వంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడుల్ని ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.